హైదరాబాద్ పాత బస్తీ లాల్ దర్వాజా మోడ్ నెహ్రూ విగ్రహం వద్ద చార్మినార్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కె వెంకటేష్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కె వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు 60 ఏళ్ల నుంచి కలలుగన్న సహకారాన్ని పూర్తి చేసింది సోనియా గాంధీ అని కొనియాడారు. మరియు 10 సంవత్సరాల తర్వాత ప్రజలు కోరుకున్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో కె సురేష్ బాబు, మధుమోహన్, కిషోర్, రాఘవేంద్ర, వికాస్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. చెప్పులు వదలాలి 60 ఏళ్ల సహకారాన్ని పూర్తి చేసిన సోనియా గాంధీ గారి నాయకత్వం. 60 ఏళ్ల సహకారాన్ని పూర్తి చేసిన సోనియా గాంధీ నాయకత్వం. తెలంగాణ సోనియా గాంధీ గారి నాయకత్వం. 60 ఏళ్ల తెలంగాణ సహకారాన్ని పూర్తి చేసిన సోనియా గాంధీ గారి నాయకత్వం. జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడ లాల్ దర్వాజా మోడ్ నెహ్రూ విగ్రహం వద్ద చార్మినార్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి జాతీయ పతాక ఆవిష్కరణ, అదేవిధంగా మన 60 ఏళ్ల తెలంగాణ ప్రజల సహకారాన్ని నిజం చేసినటువంటి మన అప్పటి యూపీఏ చైర్పర్సన్ మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మన శ్రీమతి సోనియా గాంధీ గారి చనువుతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారికి పాలాభిషేకం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. మరి సోనియా గాంధీ చొరవతోనే మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆమె పుట్టినరోజు సందర్భంగా 2013 సంవత్సరంలో ఆమె తెలంగాణ ఇస్తున్నట్లు తెలంగాణ ప్రకటనను ఆమె జారీ చేయడం జరిగినది. ఆ తదుపరి అదంతా ప్రాసెస్ తర్వాత మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి, ఆ తర్వాత రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యి మనకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కేవలం సోనియా గాంధీ వారి తరఫు నుంచి అని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఈ 10 సంవత్సరాలు కూడా మన ఏ ఉద్దేశంతో సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రో మన ఆ ఉద్దేశం నెరవేరలేదు. నిధులు, నియామకాలు, ఉద్యోగాలుతో ఈ రాష్ట్రాన్ని ఇస్తే ఈ 10 సంవత్సరాలు కూడా మన బీఆర్ఎస్ వాళ్ళు మన చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పంచి చేశారు. ఏమాత్రం కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిధులు, నియామకాలన్నీ పక్కన పెట్టి కేవలం వాళ్ళ సొంత కుటుంబం కోసమే రాష్ట్ర పాలన చేసిర్రు. మరి అలాంటి కేసీఆర్ని మన ప్రజలందరూ కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సాగనంపడం జరిగింది. మళ్ళీ ఇటీవలనే మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, భట్టి విక్రమార్క గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తదుపరి ఇమ్మీడియట్ గా మనం 6 పథకాలను రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించడం జరిగినది. ఆ 6 పథకాల్లో నేటి వరకు 5 పథకాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవ్వడం జరిగింది. కేవలం ఒకే ఒక పథకం ఇంకున్నది. అది కేవలం ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది కాబట్టి అది కూడా రేపు 4వ తేదీ తర్వాత ఆ పథకం కూడా అమలు అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బలపడిందని తెలియజేసుకుంటూ మన రాష్ట్రంలో కూడా మన జరిగిన ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో సుమారు 10 నుంచి 12 సీట్లు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి మరొకసారి కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులకు, మిత్రులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు.